ఇంపార్టెంట్ ఏంటంటే, so next important point is we can track a large C program easily when it is divided into multiple functions. This is the most important point you need to remember when dealing with functions. What is that? We can track a large C program easily when it is divided into multiple functions. Okay, right. సో ఫంక్షన్స్ వల్ల యూజ్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి అనేది మనకి ఇప్పుడు అర్థమైంది. బట్ ద మెయిన్ మోటో ఆఫ్ యూజింగ్ ఫంక్షన్స్ ఇన్ ఎ సి ప్రోగ్రామ్ ఈజ్ టు ట్రాక్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? హలో. Yes sir, it is clear. రైట్. నెక్స్ట్, సో ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్స్ ని డీల్ చేసామో 3 ఆస్పెక్ట్స్ కమింగ్ టు ద పిక్చర్. 3 ఆస్పెక్ట్స్ అనేటి ఏంటో మనకి కంపల్సరీగా ఐడియా అనేది ఉండాలి. సో వాట్ ఆర్ దోస్ 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ సి ఫంక్షన్? ద ఫస్ట్ వన్ ఈజ్ ఫంక్షన్ డిక్లరేషన్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ వాట్? ఫంక్షన్ డిక్లరేషన్. వాట్ యు మీన్ బై ఫంక్షన్ డిక్లరేషన్? ఎప్పుడైతే మనం ఏదైనా ఫంక్షన్ మన ప్రోగ్రామ్ లో యూజ్ చేయాలనుకున్నామో కంపల్సరీగా ఫంక్షన్ ని మనం ప్రోగ్రామ్ లో డిక్లేర్ చేయాలి ఫస్ట్. వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఇట్ డైరెక్ట్లీ ఇన్ అవర్ ప్రోగ్రామ్. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దట్ ప్రోగ్రామ్, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దట్ ఫంక్షన్ ఇన్ ద ప్రోగ్రామ్, యూ నీడ్ టు డిక్లేర్ దట్ ఫంక్షన్ ఫస్ట్. ఓకే, సీ హియర్, a function must be declared globally in a C program to tell the compiler about the function name, function parameters and return type. సో డిక్లరేషన్ పార్ట్ లో ఏమేమి వస్తున్నాయి అనుకుంటున్నాము? ఫంక్షన్ నేమ్ అనేది ఉంటుంది, ఫంక్షన్ పారామీటర్స్ అనేటివి ఉంటాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ రిటర్న్ టైప్ ఆఫ్ దట్ ఫంక్షన్. సో ఫంక్షన్ నేమ్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, ఏదో ఒక ఫంక్షన్ నేమ్. ఒక ఫంక్షన్ కి మనం ఒక నేమ్ అని ఇస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ ఉన్నప్పుడు దట్ ఫంక్షన్ ఇస్ కాల్డ్ యాజ్ అడిషన్ ఫంక్షన్. ఫర్ సబ్ట్రాక్షన్ వీఆర్ గివింగ్ నేమ్ యాజ్ సబ్ట్రాక్షన్. అది ఇంపార్టెంట్. దాని తర్వాత పారామీటర్స్ అన్నాం. సో వాట్ యు మీన్ బై పారామీటర్స్? ఇది కూడా ఆల్రెడీ కొంచెం డిస్కస్ చేశాం. పారామీటర్స్ అంటే ఏంటి? ఫంక్షన్ పారామీటర్స్. వాట్ ఆర్ ఫంక్షన్ పారామీటర్స్? ఐడియా ఉందా? ఫంక్షన్ పారామీటర్స్ అంటే వాల్యూస్. మనం ఏవైతే వాల్యూస్ పంపిస్తామో ఫంక్షన్ లో వాటి మనం పారామీటర్స్ అని కూడా అంటాం. ఓకేనా? అది మీకు నెక్స్ట్ సింటాక్స్ నేను చూపిస్తాను. దెన్ ద రిటర్న్ టైప్ ఆఫ్ దట్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. Okay, so function name is important, function parameters and return type. So these are the basics. అంటే కంపల్సరీ అని కాదు, కొన్ని ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దాంట్లో ఏంటంటే ఫంక్షన్ విత్ నో పారామీటర్స్, నో రిటర్న్ టైప్ అలా కూడా ఉంటున్నాయి. అవి మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆస్పెక్ట్స్ వచ్చేసి ఇవి ఏంటంటే సింపుల్ గా ఫస్ట్ వన్ ఈజ్ ఫంక్షన్ డిక్లరేషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫంక్షన్ కాలింగ్. రైట్, సెకండ్ వన్ ఫంక్షన్ కాలింగ్. సో ఇక్కడ మనం సెకండ్ ఏదనుకోవచ్చు అంటే ఫంక్షన్ డెఫినిషన్ అని కూడా అనుకోవచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ఫంక్షన్ డెఫినిషన్. ఫంక్షన్ కాల్ తర్వాత ఓకే, ఫంక్షన్ డిక్లరేషన్ అయింది. నెక్స్ట్ వన్ ఈజ్ ఫంక్షన్ డెఫినిషన్. వాట్ డస్ దిస్ ఫంక్షన్ డెఫినిషన్ మీన్స్? ఫంక్షన్ డెఫినిషన్ అంటే ఏంటిది? డెఫినిషన్ గురించి కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. డిక్లరేషన్ పార్ట్ లో మనకి కోడ్ అనేది ఏమీ ఉండదు. వి డోంట్ హ్యావ్ ఎనీ కోడ్ in that function declaration. Only the prototype of the function is available. Okay, next function definition. It contains the actual statements which are to be executed. So function definition lo em untundi? The actual statements which are going to be executed. Adi important thing. Main code anedi a function ki sambandhinchina main code edaithe untundo ఆ కోడ్ అంతా మనకి ఈ ఫంక్షన్ డెఫినిషన్ లో ఉంటుంది. క్లియర్? So function declaration is okay and function definition is also okay. So function declaration వచ్చేసి prototype ఉంటుంది. That is nothing but the structure of the function. Next function definition వచ్చేసి the main part of the code that is to be executed. Those statements are available in function definition. Okay. Next function declaration ఉంది, function definition కూడా ఉంది. But what is the most important thing? Function కాల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనకు అన్నీ ఉన్నాయి, బట్ దాని యూజ్ అనేది ఎప్పుడు అవుతుంది? అది ఆ ఫంక్షన్ మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది? ఎప్పుడైతే ఆ ఫంక్షన్ కాల్ చేస్తామో దెన్ ఓన్లీ దట్ ఫంక్షన్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ కాల్డ్ ద ఫంక్షన్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దట్ ఫంక్షన్ డెఫినిషన్. ఈజ్ దట్ క్లియర్? Yes sir.
Yeah. So declaration okay and definition also okay. Sir, Ah. function definition లో ఫంక్షన్ బాడీ కూడా ఉంటుంది కదా సార్? నా ఉంటది. ఓకే సార్. మీకు చూపిస్తాను దీంట్లో, మీకు ప్రోగ్రామ్ లో ఈజీగా ఉంటుంది, కనిపిస్తుంది. రైట్, మెయిన్ గా ఒక గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్ డెఫినేషన్ లో ఏముంటుందంటే మెయిన్ కోడ్ రిగార్డింగ్ దట్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ కాల్. సో ఫంక్షన్ can be called from anywhere in the program. Okay, see here, function can be called anywhere in the program. The parameter list must not differ in function calling and function declaration. So ikkada parameters aneti same undala, function call appudu function entadi declaration. Okay, must not differ in function calling and function declaration, rendu same undali. Okay, idokati gurtu pettukondi. We must pass the same number of functions as it is declared in the function declaration. Okay, ఇప్పుడు చూద్దాం, ఎగ్జాంపుల్స్ చూద్దాం మనము. ఓకే, రైట్, వీడియో ఒకసారి ఆఫ్ చేసుకోండి. జ్యోతి, వీడియో ఆఫ్ చేసుకున్నాం. రైట్, ఆస్పెక్ట్స్ చూడండి. ఫంక్షన్ డిక్లరేషన్ లో మనకి ఏమేమి ఉంటాయి? రిటర్న్ టైప్, దెన్ ఫంక్షన్ నేమ్, దెన్ ఆర్గ్యుమెంట్ లిస్ట్, 3. ఓకేనా, రిటర్న్ టైప్ అనేది ఉంటుంది, ఫంక్షన్ నేమ్ అనేది ఉంటుంది, దానికి సంబంధించిన లిస్ట్. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ జ్యోతి, మ్యూట్ చేయండి. వీడియో కూడా ఆఫ్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ ఫంక్షన్ కాల్. ఫంక్షన్ కాల్ వచ్చేసేసి ఫంక్షన్ నేమ్ అండ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ అనేటివి ఉంటాయి. ఫంక్షన్ డెఫినిషన్ వచ్చేసి రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, ఆర్గ్యుమెంట్ లిస్ట్ అండ్ ఫంక్షన్ బాడీ. ఓకే, సో మీకు ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. లెట్స్ గో విత్ ఎగ్జాంపుల్స్. రిటర్న్ వాల్యూ అంటే మీకు అర్థమైందా ఇప్పుడు? రిటర్న్ వాల్యూ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూపిస్తున్నా రిటర్న్ వాల్యూకి. సి, రైట్, a C function may or may not return a value from the function. If you don't have to return any value from the function, use void for the return type. Now see the example. ఇక్కడ ఏముంది? ఎగ్జాంపుల్ వితౌట్ రిటర్న్ వాల్యూ. ఫంక్షన్ ఇక్కడ ఏం చేస్తుందంటే మనం ఏం రిటర్న్ చేస్తలేదు ఫంక్షన్. సో హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫంక్షన్ నేమ్. ఏంటిది అది? హెలో ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేస్, దట్ ఈస్ ద ఫంక్షన్ నేమ్. ఓకే, దాని ముందు ఏముంది? వాయిడ్ అనేది ఒకటి కీవర్డ్ ఉంది. ఓకేనా, ఒక వర్డ్ ఉంది, అదేంటిది? వాయిడ్. దట్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ నాట్ రిటర్నింగ్ ఎనీ వాల్యూ టు ద ఫంక్షన్. సో ఈ విధంగా వితౌట్ రిటర్న్ టైప్ మనం ఒక ఫంక్షన్ని ఎట్లా డిక్లేర్ చేయాలంటే సో ఈ విధంగా మనం చేస్తాం అన్నట్టు. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఓపెన్ ఫ్లవర్ బ్రేస్ అండ్ క్లోజింగ్ ఫ్లవర్ బ్రేసెస్ ఉన్నాయి కదా, ఇది బాడీ, ఫంక్షన్ యొక్క బాడీ. దాంట్లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ? వీ హ్యావ్ టోటల్ ఓన్లీ 1 స్టేట్మెంట్. ఏం స్టేట్మెంట్ అది? ఓన్లీ ప్రింటింగ్ LOC. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది. If you want to return any value from the function, you need to use any data type such as integer, long, char, ఇంకా వేరేది ఏదైనా మీరు ఇవ్వచ్చు. The return type depends on the value to be returned from the function. For example, you are returning an integer value to the function. అక్కడ ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ hello function కి ఏమవుతుంది? void బదులు integer. ఓకేనా, void బదులు ఏమవుతుంది? integer, because it is returning some value that is of type integer. So I am giving the return type as integer. Suppose this hello function is returning float value. So automatically the return type will be float. Okay, float space hello open brace and closing brace, that is the prototypes of the function. Is that clear? So here it is not returning any value, means it is defaultly void. Right, now here see here example with the return value. Get is a function and it has a statement that is nothing but return 10. Return 10 means what here? 10 is an integer value, no? So automatically the return type of this function will be the int. Is it clear? For example, here I'm writing return 10.5.
then what happens here? The return type of that get function will change to float, float, float get function. In the opening and closing braces, we are returning one statement that is nothing but return 10.5. 10.5 is the float value. So that's why we are writing here the return type of that function as a float. Okay. So I'm changing it. So return value is 10. So it is integer value. So I'm changing that float to integer. Is that clear? ఫంక్షన్ ఎట్లా రాస్తారు తెలిసింది కదా ఇప్పుడు. గెట్ అనేది ఒక గెట్ అనేది ఫంక్షన్ నేమ్, ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రేస్ ఇస్తే దాన్ని మనం ఫంక్షన్ అంటాము. కంపల్సరీగా దానికి ముందు ఏముండాలి? సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రిటర్న్ టైప్. ఇట్ మే బి ఇట్ మే బి ఇంటీజర్, ఫ్లోట్ ఆర్ ఎనీ అదర్ రిటర్న్ టైప్. ఓకేనా? క్లియర్ అయ్యేది. రిటర్న్ టైప్ అనేది మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదేంటి ఇంట్ ఇచ్చి మళ్ళీ గెట్ ఓపెన్ బ్రేస్ క్లోజింగ్ బ్రేస్ అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, రైట్. See here, function calling, different aspects of function calling. ఇప్పుడు చూద్దాం. ఫంక్షన్ 4 types లో కాల్ అవుతుందండి. ఓకేనా? 4 types లో కాల్ అవుతుంది. ఏంటేంటిది? ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. ఇక్కడ ఫస్ట్ వన్ ఇది ఏంటంటే వాయిడ్ హెలో ఇచ్చాము, ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేస్ ఇచ్చాము. హెలో ఓపెన్ బ్రేస్ క్లోజింగ్ బ్రేస్. ఆ క్లోజింగ్ బ్రేసెస్ లో ఈ క్లోజింగ్ బ్రేసెస్ లో మనం వాల్యూస్ అనేటివి పంపించామా? It is an empty function, right? Parameters aneti em levu, values aneti em levu. So that is nothing but what? Without arguments. That is nothing but without arguments. Okay, function without arguments and without return value. Ikkada chudandi, return value em ledhu kabatti we are giving it as a void. Return value em ledhu kabatti we are giving it as a void. Okay, next. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూస్. సో ఫస్ట్ వన్ ఏముంది మనకి ఆస్పెక్ట్స్ లో ఫంక్షన్ కాలింగ్ లో? ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూ. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూ. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ చూద్దామా? ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూ. రైట్, ఇది చూద్దాం. ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది సింపుల్ గా ఉంటుంది. So we are writing stdio.h and conio.h header files లింక్ చేస్తున్నాము. See here, function declaration. ఇక్కడ చూడండి ఫంక్షన్ డిక్లరేషన్ ఎలా ఉంది? void స్పేస్ ప్రింట్ నేమ్ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేస్. ప్రింట్ నేమ్ అనేది ఇక్కడ ఒక ఫంక్షన్. ఓకే, void అనేది దాని యొక్క రిటర్న్ టైప్. దిస్ ఈస్ నథింగ్ బట్ ఫంక్షన్ డిక్లరేషన్. ఓకేనా? ఫంక్షన్ డిక్లరేషన్ ఎలా చేస్తున్నాము? రిటర్న్ టైప్ ఉంటుంది, దాని తర్వాత ఫంక్షన్ నేమ్ అనేది ఉంటుంది, లాస్ట్కి వచ్చేసి సెమికోలన్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా. ఒకవేళ ఇట్లా ఫంక్షన్ నేమ్ పక్కన సెమికోలన్ ఉందంటే ఆటోమేటిక్గా అదేంటిది? అది ఫంక్షన్ డిక్లరేషన్. ఓకేనా? సో హియర్ నో పారామీటర్స్ అండ్ విత్ నో రిటర్న్ టైప్. అంతేనా? హియర్ వి డోంట్ హ్యావ్ ఎనీ పారామీటర్స్ ఇన్ ద ఫంక్షన్ అండ్ నో రిటర్న్ టైప్ ఇస్ దేర్. ఇస్ దట్ క్లియర్? చూడండి ఇక్కడ ప్రింట్ నేమ్ అని ఏదైతే ఫంక్షన్ నేమ్ ఇచ్చి ఓపెన్ బ్రేస్ చేసాం కదా, ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రేస్, ఆ ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రేస్లలో మనం వాల్యూస్ అనేవి ఏమి ఇవ్వలేదు. సో this function doesn't have any parameters. And here we have the void. Okay, before the function name we have the void. That means this function doesn't return any value. Okay, so this part is nothing but function declaration. Is that clear? Function declaration. Then comes to the main function. చూడండి, మెయిన్ ఫంక్షన్ కి మనం బయట ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నామంటే దట్ ఈస్ నథింగ్ బట్ గ్లోబల్ ఫంక్షన్. ఎప్పుడైనా ఈ ఫంక్షన్స్ అనేవి మనము గ్లోబల్ గా డిక్లేర్ చేసుకోవాలి. ఓకే, సో మెయిన్ ఫంక్షన్ కి బయట ఉంది కాబట్టి గ్లోబల్లీ డిక్లేర్డ్ ఫంక్షన్ అది. రైట్, నౌ ఇప్పుడు చూడండి, మెయిన్ ఫంక్షన్ తీసుకున్నాను, దాని తర్వాత ఐఎమ్ ప్రింటింగ్ వన్ స్టేట్మెంట్. ఎప్పుడైతే ఇది రన్ చేస్తామో ఫస్ట్ మనకి హెలో అని ప్రింట్ అవుతుంది. దాని తర్వాత మనం ఫంక్షన్ కాల్ అనేది ఇక్కడ అయింది. అండ్ ఫంక్షన్ డెఫినిషన్ వచ్చేసి చూడండి, ఈ పార్ట్ వచ్చేసి ఫంక్షన్ డెఫినిషన్. కన్ఫ్యూజన్ ఉందా? See here, declaration part. This is the function declaration. Okay, void print name అది ఫంక్షన్ డిక్లరేషన్ అయింది, సెమికోలన్ ఇచ్చాము, ఇది డిక్లరేషన్.
డిక్లరేషన్ తర్వాత మనం ఏమనుకున్నాం, ఇంపార్టెంట్ థింగ్ ఫంక్షన్ యొక్క డెఫినిషన్ అనేది కూడా ఉంటుంది కదా. ఆ డెఫినిషన్లో ఏముంటుంది, ఆ ఫంక్షన్ ఏం ఫంక్షనాలిటీ చేయాలి, ఏ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలనే కోడ్ అనేది అంతా దాని యొక్క డెఫినిషన్లో ఉంటుంది అనుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ప్రింట్ నేమ్ ఫంక్షన్ వచ్చింది కదా. ఇక్కడ దీంట్లో ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రేస్ ఇచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాము. దీస్ స్టేట్మెంట్స్ ఆర్ టు బి ఎగ్జిక్యూటెడ్ వెన్ దిస్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్. ఇది ఈ హోల్ పార్ట్ వచ్చేసి ఫంక్షన్ డెఫినిషన్. ఓకేనా. see here, this is a function declaration, this is a function definition, and main లో మనం ఫంక్షన్ ని కాల్ చేసాం. ఇక ప్రింట్ నేమ్ కాలింగ్ ఎప్పుడైతే కాల్ చేసామో ఫంక్షన్ ని, దాని యొక్క రిటర్న్ టైప్ అనేది అవసరం లేదు. అక్కడ డైరెక్ట్ ఫంక్షన్ నేమ్ ఇస్తే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి పాయింట్. ఎప్పుడైతే ఫంక్షన్ ని మీరు కాల్ చేసుకుంటున్నా అనుకున్నారో అప్పుడు ఓన్లీ ఆ ఫంక్షన్ నేమ్ ఒకటి ఇస్తే సరిపోతుంది మెయిన్ ఫంక్షన్ లో. అదే ఇక్కడ జరిగింది చూడండి, ప్రింట్ నేమ్ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేస్ సెమికోలన్. సో ఇక్కడ ఫంక్షన్ కాల్ అయింది. ఓకేనా. ఇది డిక్లరేషన్ పార్ట్ ఆఫ్ ద ఫంక్షన్, దిస్ ఈజ్ డెఫినిషన్ ఆఫ్ దట్ ఫంక్షన్, అండ్ దిస్ ఈజ్ ప్రింట్ నేమ్ ఉంది కదా. ఇక్కడ నేను టైప్ చేసిన చూడండి, దట్ ఈస్ నథింగ్ బట్ కాలింగ్ ది ఫంక్షన్. ఏం ఫంక్షన్ అది, ప్రింట్ నేమ్ ఫంక్షన్. ఓకేనా, కాలింగ్ ద ఫంక్షన్ ప్రింట్ నేమ్. ఇప్పుడు చూడండి, మెయిన్లోకి వస్తుంది కదా కర్సర్. మెయిన్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతుందో అది ప్రింట్ అవుతుంది. సో మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది, ఫస్ట్ హెలో అని ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఏముంది, ఫంక్షన్ కాల్ అయింది. ఏది, ప్రింట్ నేమ్ అనే ఫంక్షన్ కాల్ అయింది. ఇక్కడికి వెళ్ళి కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, దీని యొక్క డెఫినిషన్ ఎక్కడ ఉందో చెక్ చేస్తుంది కంట్రోల్ కంపైలర్. ఎక్కడుంది డెఫినిషన్, సో హియర్ వి గాట్ దట్ డెఫినిషన్ ఆఫ్ దట్ ఫంక్షన్. ఏముంది ఆ డెఫినిషన్లో, ఆ ఫంక్షన్ యొక్క డెఫినిషన్లో ఏముంది, మళ్ళీ ప్రింట్ హెలో అని ఉంటుంది. సో ఇక్కడ హెలో ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది మనకి, సో ఫస్ట్ మెయిన్ ఫంక్షన్లో ఉన్న హెలో అనేది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఈ ఫంక్షన్ కాల్ అయింది కదా, ఫంక్షన్ కాల్ అయింది కాబట్టి దా డెఫినిషన్లో ఏమేమైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అనేటివి ప్రింట్ అవుతాయి. సో హెలో హెలో అని 2 times ప్రింట్ అవ్వాలి. ఒక్కసారి చూద్దాం ఇది. సో ఐఎమ్ కాపీయింగ్ దిస్ కోడ్, Ctrl+C. రైట్. మీరు ఏం చేయాలంటే ఒక న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ కూడా తీసుకోవచ్చు. టెక్స్ట్ డాక్యుమెంట్, నాట్ వర్డ్. టెక్స్ట్ డాక్యుమెంట్ తీసుకొని దాంట్లో మీరు కోడ్ని పేస్ట్ చేయొచ్చు. Ctrl+V చేస్తే పేస్ట్ అవుతుంది. ఓకే, దెన్ సో ఇక్కడ $// ఏంటి, అవన్నీ కామెంట్స్ అన్నట్టు. మనం కామెంట్స్లో చెప్తున్నాం దీనికి. ఫంక్షన్ డెఫినిషన్ అనేది దాన్ని మనం కామెంట్స్లో పెట్టాము ఇది. ఓకేనా, ఇది రీడ్ అవ్వదు కంపైలర్కి. నౌ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్ వచ్చేసి నేను 1 అంటున్నాను, 1.c. ఓకేనా, 1.c. సేవ్ ఫైల్, సేవ్ యాజ్ డెస్క్టాప్ 1.c. సేవ్. సో ఆల్రెడీ ఫైల్ ఉంది, రీప్లేస్ ఇట్ అడుగుతుంది. సో నేను రీప్లేస్ చేస్తున్నాను. ఓకే, రైట్, సేవ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఫైల్ని మనం ఈ 1.c అయితే ఉందో దీన్ని కాపీ చేసి గో టు మై కంప్యూటర్, గో టు C drive, go to turbo C++, then disk, again turbo C3, then go to bin. బిన్లోకి వెళ్ళిన తర్వాత Ctrl+V అనండి, పేస్ట్ అవుతుంది. ఇక్కడ ఏముంది, రీప్లేస్ ద ఫైల్ ఇన్ ద డెస్టినేషన్. ఓకే, రీప్లేస్ చేసుకున్నాను. క్లోజ్ ఇట్. దెన్ గో టు ఎడిటర్, C++ editor, that is nothing but turbo C++. Right, then go to file and open. సో ఇక్కడ ఆల్రెడీ ఆ టెక్స్ట్ని డిలీట్ చేసి 1.c అని ఓపెన్ అనండి. సో కోడ్ అనేది మనకు ఓపెన్ అయింది. ఇప్పుడు నౌ లెట్స్ కంపైల్ అండ్ రన్ దిస్ ప్రోగ్రామ్. చూద్దాం ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయో లేదో చూద్దాం. Alt+F9 for compilation. So we are not getting any errors and no warnings. Warnings we can ignore, errors we should not ignore. Okay,
Next, run the program, control F9. So see the result, see the output, alt plus F5. So how many times hello is printed? It is printed 2 times, hello and hello. 2 times. Yeah, ఎందుకు hello 2 times అనేది ప్రింట్ అయింది? ఎందుకంటే ఫస్ట్ మెయిన్ మనం చెప్పండి. ఫస్ట్ మనం మెయిన్ ఫంక్షన్ పైన ఒకసారి ప్రింట్ హలో అని ఇచ్చాము. రైట్, దాని తర్వాత కింద వాయిడ్ కింద ఫంక్షన్ డెఫినేషన్ కింద ప్రింట్ వస్తుంది కదా సార్? యా, ప్రింట్ నేమ్ ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో దాని డెఫినేషన్ లో ఒక స్టేట్మెంట్ ఉంది. ఏంటి అది? హెలో అని ఉంది కాబట్టి ఆ ఫంక్షన్ కాల్ అయినప్పుడు మళ్ళీ ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను చేంజెస్ చేస్తాను చూడండి. దీంట్లో హెలో బదులు మీకు కన్ఫ్యూజన్ ఉంటే చేంజ్ చేద్దాం. ఇక్కడ బాయ్ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా ఎడిట్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఎడిటర్ లో కోడ్ ని ఎడిట్ చేసిన తర్వాత F2 ప్రెస్ చేయాలా, అవి చేంజెస్ అనేటివి సేవ్ అవ్వాలి. ఓకేనా, మర్చిపోదు. తర్వాత ఆల్ట్ F9, దెన్ కంట్రోల్ F9. మళ్ళీ ఇట్లా వచ్చినప్పుడు డిస్క్ ఫైల్ హ్యాస్ చేంజ్ అయినప్పుడు ఎస్ అని క్లిక్ చేయండి. దెన్ ఆల్ట్ ప్లస్ F5. సో ఏమని వచ్చింది? హెలో బాయ్. అంటే ఒకటి మెయిన్ లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్స్ అవుతాయి. నేను చెప్పాను ఫంక్షన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్. సో ఆ మెయిన్ ఫంక్షన్ లో మనకు ఫస్ట్ ఉంది ప్రింట్ఎఫ్ స్టేట్మెంటే కదా హెలో అని. ఇక్కడ చూడండి, మెయిన్ ఫంక్షన్ లో హెలో ఉంది కాబట్టి ఇది ప్రింట్ అయింది. దాని తర్వాత ఇక్కడ ఫంక్షన్ కాల్ అయింది. ఫంక్షన్ కాల్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా దాని యొక్క కంట్రోల్ ఎక్కడికి వచ్చింది? ఫంక్షన్ డెఫినేషన్కి వచ్చింది. ఫంక్షన్ డెఫినేషన్ ఉన్న స్టేట్మెంట్స్ ఏంటిది? ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉంది. ఏంటిది అది? బాయ్ అని ప్రింట్ అవ్వాలి. సో ఆటోమేటిక్ గా ఈ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అవుతుంది. సో మనకి హెలో అండ్ బాయ్ రెండు వస్తున్నాయి అన్నట్టు. ఈజ్ ఇట్ క్లియర్? ఇదేంటిది? ఇక్కడ ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్. సో పారామీటర్స్ ఏం లేవు, దీనికి ఒక రిటర్న్ టైప్ అనేది కూడా ఏం లేదు. సో రిటర్న్ టైప్ ఏం లేదు కాబట్టి వాయిడ్ అని ఇచ్చాను. పారామీటర్స్ అనేవి ఏం లేవు కాబట్టి ఓపెన్ పారాన్సిస్ క్లోజింగ్ పారాన్సిస్ ఇచ్చేసి వదిలేశాను. దాంట్లో ఏమి వాల్యూస్ ని మనము పాస్ చేయలేదు. క్లియరా ఇది? Yes, sir. So this is about function without arguments and return values. What is the next thing? Function without arguments and with return value. ఇక్కడ ఏమంటున్నాము? ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు బట్ రిటర్న్ వాల్యూ అనేది ఉంది. వాట్ ఈస్ దట్? ప్రోగ్రామ్. ఇక్కడ చూడండి. సో ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూ ఎలా ఉంటుందో చూడండి. విత్ రిటర్న్ వాల్యూ అన్నాం కాబట్టి చూడండి, ఇక్కడ నేను ఒక ఫంక్షన్ తీసుకున్నా. దట్ ఫంక్షన్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ సమ్. సమ్ అనే ఫంక్షన్ ని తీసుకున్నాను. సమ్ తర్వాత ఓపెన్ బ్రేస్ క్లోజింగ్ బ్రేస్ ఇచ్చాం కదా. దీంట్లో మనం ఏమైనా వాల్యూస్ పాస్ చేస్తున్నా చూడండి, ఏం లేదు. సో వితౌట్ ఆర్గ్యుమెంట్స్, రైట్? ఆర్గ్యుమెంట్స్ అనొచ్చు వాటిని, లేదా పారామీటర్స్ కూడా అనొచ్చు. వితౌట్ ఆర్గ్యుమెంట్స్, ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. బట్ ఇట్ ఈస్ విత్ రిటర్న్ వాల్యూ. సో రిటర్న్ వాల్యూ ఏమి ఇచ్చాము? ఇక్కడ రిటర్న్ వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఇంటీజర్ అనేది తీసుకున్నాను. ఓకేనా? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూ బట్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. ఈజ్ ఇట్ క్లియర్? దిస్ ఈజ్ నథింగ్ బట్ డిక్లరేషన్ ఆఫ్ దట్ ఫంక్షన్. సో ఒక సమ్ అనే ఫంక్షన్ ని నేను ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాను. దానికి నేను పారామీటర్స్ ఏం పాస్ చేయలేదు బట్ వీ హ్యావ్ రిటర్న్ టైప్ యాజ్ ఇంటీజర్. ఈజ్ ఇట్ క్లియర్? ఇంటీజర్ ఎందుకు తీసుకున్నాం అనేది కూడా మీకు చెప్తాను ఇక్కడ. రైట్, ఇక్కడ చెప్పాను కదా, రిటర్న్ వాల్యూ ఏదైనా రావచ్చు, ఇంటీజర్ రావచ్చు, ఫ్లోట్ రావచ్చు, ఏదైనా రావచ్చు. బట్ డిపెండ్స్ అపాన్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, డిపెండ్స్ అపాన్ అవర్ ప్రోగ్రామ్. రైట్, నేను ఎందుకు ఇంటీజర్ తీసుకున్నానంటే ఇక్కడ మనము 2 numbers ని యాడ్ చేస్తున్నాం. సో 2 numbers ని యాడ్ చేస్తున్నాం, దట్ టు ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్. నేను వాటికి స్పెషల్గా ఫ్లోట్ అని ఏం తీసుకోవట్లేదు, ఓన్లీ ఇంటీజర్. లైక్ 1, 2, 3, 4. నాట్ ఐఎమ్ టేకింగ్ డెసిమల్ పాయింట్స్, ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ డెసిమల్ పాయింట్. 1.5, 2.5, 3.5 అలా ఏం తీసుకోవట్లేదు, ఓన్లీ నంబర్స్ తీసుకుంటున్నాను. రైట్, సో ఇక్కడ చూడండి, మెయిన్ ఫంక్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను. ఏంటిది అది? రిజల్ట్. ఇప్పుడు అనుకున్నాం కదా, అడిషన్ ఆఫ్ 2 numbers అన్నప్పుడు మనకు 2 వేరియబుల్స్ అనేవి అవసరం అవుతాయి. సో ఆ 2 వేరియబుల్స్ ఎక్కడ మనకు కనిపిస్తాయి అంటే జస్ట్ చూడండి, ఇక్కడ A and B అవి కూడా ఇంటీజర్ టైపే. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం వేరే వేరియబుల్లో స్టోర్ చేస్తాం కదా. అప్పుడు ఆ వేరియబుల్ కూడా ఏ టైప్ ఆఫ్ రిటర్న్ టైప్ని, అంటే ఏ టైప్ ఆఫ్ ఏమంటాం వాటిని, రిటర్న్ టైప్, వాటి యొక్క డేటా టైప్ ఏమని ఉంటుంది? 2 ఇంటీజర్స్ వాల్యూస్ని తీసుకున్నప్పుడు వచ్చిన ఆన్సర్ కూడా 2 ఇంటీజర్స్ వాల్యూనే ఉంటుంది దాని యొక్క ఆన్సర్. దట్స్ వై ఐ టుక్ రిజల్ట్ యాజ్ ఇంటీజర్ అండ్ టుక్
2 వేరియబుల్స్ a and b of type integer. క్లియరా? అడిషన్ చేస్తున్నాం 2 వేరియబుల్స్ ని, అవి రెండు ఇంటీజర్ టైప్. వచ్చిన ఆన్సర్ కూడా దేంట్లో ఉంటుంది? ఇంటీజర్ టైప్ లోనే ఉంటుంది. కాబట్టి దాన్ని నేను ఈ రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాన్ని కూడా రిటర్న్ టైప్ వచ్చేసి ఇంటీజర్ అని ఇచ్చాను. రైట్, ఇప్పుడు చూద్దాం. మెయిన్ లో మనం ఒక వేరియబుల్ రిజల్ట్ అని తీసుకున్నాము. తర్వాత మనకి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసి ఏమవుతుంది? ఫస్ట్ ఇది అడుగుతుంది, గోయింగ్ టు ప్రింట్ ఎఫ్ అంటే రైట్, గోయింగ్ టు క్యాల్కులేట్ ద సమ్ ఆఫ్ 2 numbers. ఫస్ట్ అది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది? మనము ఇక్కడ చూడండి, రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్. ఈ లైన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లైన్? ఇప్పుడు చెప్పండి, మీకు ఏం అర్థమైందో చెప్పండి ఒకసారి. రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్. ఒకవేళ నేను ఇది కూడా తీసేస్తాను, మీకు కన్ఫ్యూజన్ అంటే నేను రిజల్ట్ అనేది తీసేస్తాను, ఓన్లీ సమ్ అని ఇచ్చాను. సమ్ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేస్ సెమికోలన్ ఉంది. వాట్ డు యూ మీన్ దిస్ స్టేట్మెంట్? ఈ స్టేట్మెంట్ మీకు ఏం అర్థమైంది? ఎస్, ఎనీవన్ కెన్ ఆన్సర్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఫంక్షన్ కాలింగ్. ఇక్కడ ఫంక్షన్ కాల్ అయింది. ఇక్కడ చెప్పాను కదా, దిస్ ఈస్ నథింగ్ బట్ డిక్లరేషన్ ఆఫ్ ద ఫంక్షన్, దిస్ ఈస్ ఫంక్షన్ కాలింగ్, అండ్ దిస్ ఈస్ డెఫినిషన్ ఆఫ్ దట్ ఫంక్షన్. క్లియరా? This is function declaration, right? This is function calling, and this part is nothing but definition of that function. Ikkada rasan malli, this is nothing but function call. Function call lo return types anedi chuskodu, only a function name anedi unda leda chustadi ante. Okay na? Right, ikkada vachesi what is this? Function declaration. Function declaration. Okay, and here and this part is called as what? Function definition. Clear? Right. So ikkada function call అయింది. ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్తుంది? ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ అయితే దాని నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వదు అప్పుడే. సో ఫంక్షన్ ఇక్కడ కాల్ అయింది కాబట్టి ఆటోమేటికల్ ఇట్ విల్ గో ఫర్ ద ఫంక్షన్ డెఫినిషన్. ఓకేనా? ఫంక్షన్ డెఫినిషన్కి వెళ్ళింది. ఫంక్షన్ డెఫినిషన్ లో ఏమేమి స్టేట్మెంట్స్ ఉన్నాయో చూస్తుంది. ఫస్ట్ ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వాలి ఫంక్షన్ డెఫినిషన్ లో. సో ఏముంది ఇక్కడ? ఏ అండ్ బి వేరియబుల్స్ ఉన్నాయి. అక్కడ ఏమడుగుతుంది? ఎంటర్ 2 numbers అని అంటుంది. ఇది యాజ్ ఇట్ ఈజ్ గా మనకు ప్రింట్ అవుతుంది. దాని తర్వాత స్కాన్ ఎఫ్ యూజ్ చేసి మనం ఆ 2 numbers ని కీబోర్డ్ ద్వారా యాక్సెప్ట్ చేస్తున్నాం. చేసిన తర్వాత హియర్ వీఆర్ డూయింగ్ ద ఆపరేషన్. వాట్ ఈస్ దట్? ఏ ప్లస్ బి. ఓకేనా? ఏ ప్లస్ బి. ఈ వాల్యూని మనము ఏం చేస్తున్నాము? రిటర్న్ చేస్తున్నాం ఫంక్షన్కి. రైట్, అది ఎక్కడ వస్తుంది ఎఫెక్ట్? హియర్ వీఆర్ గెటింగ్ దట్ ఎఫెక్ట్. printf %d రిజల్ట్. రిజల్ట్లో ఏముందో మనం చూడాలనుకుంటాం కాబట్టి సో ఆటోమేటిక్గా రిటర్న్ ఏ ప్లస్ బి అనాలి. సో ఆ రిజల్ట్ అనేది దీంట్లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. printf %d, రిజల్ట్. ఓకే, సో దీనికి అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది? ఫస్ట్ మెయిన్లోకి ఎంటర్ అవుతుంది. మెయిన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇట్ విల్ చెక్ ఫర్ ద లైన్స్, స్టేట్మెంట్స్ ఏమేమని చూసుకుంటుంది. ఫస్ట్ printf స్టేట్మెంట్ ఉంది కదా, ఇది వదిలిపెట్టేస్తుంది. దీనికి జస్ట్ డిక్లరేషన్ పార్ట్. అది రిజల్ట్ అనేది ఒక వేరియబుల్ని తీసుకున్నది అంతే. తర్వాత printf ఫంక్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇట్ విల్ ప్రింట్ దిస్ వన్, దెన్ సమ్. గో టు ద సమ్ ఫంక్షన్, ఆటోమేటిక్గా డెఫినిషన్కి వెళ్తుంది. సో ఏ ప్లస్ బి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 + 20 30 అయింది కదా. 30 అయిన తర్వాత ఈ 30 అనేది ఎక్కడ రీప్లేస్ అవుతుంది? ఇక్కడ రీప్లేస్ అవుతుంది. printf %d రిజల్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ 30. చూద్దాం ఇక్కడ అవుట్పుట్ చూడండి. ఇక ఇట్లా గోయింగ్ టు క్యాల్కులేట్ ద సమ్ ఆఫ్ 2 numbers. ఫస్ట్ అది ప్రింట్ అవుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏముంది? ఎంటర్ 2 numbers అంటుంది. సో యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటుంది. ఆ నంబర్ వాల్యూస్ మనం ఇస్తాం. 10 ఒకటి 24 ఇచ్చాము. దాని తర్వాత రిజల్ట్ ఏముంది? 10 + 24 దట్ ఈస్ నథింగ్ బట్ 34. ఓకే, సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసి %d ఉంది కదా, సమ్ లేదా రైట్ అక్కడ ఉన్నట్టు ఇస్తాం. సమ్ ద సమ్ ఈజ్ %d, రిజల్ట్. సో యాజ్ ఇట్ ఈస్గా మీకు ఈ అవుట్పుట్ అనేది వస్తుంది అక్కడ.
యా, ఈజ్ దట్ క్లియర్? ఎనీ కన్ఫ్యూజన్? కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు. ఒక్కసారి డిక్లరేషన్ పార్ట్ అంటే ఏంటిది, ఓకే, ఫంక్షన్ కాల్ అంటే ఏంటిది, దెన్ ఫంక్షన్ యొక్క డెఫినిషన్ ఏంటిది మీరు గుర్తుపట్టగలిగితే వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ చేద్దామా ఒకసారి? ప్లీజ్ రెస్పాండ్. Yes, ఎవరు? sir. Yes, యా sir. యా, ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దామండి. సో కంట్రోల్ సి, కాపీ. ఐఎమ్ కాపీయింగ్ దిస్ టు ఎ టెక్స్ట్ ఫైల్. టేక్ న్యూ అండ్ టెక్స్ట్ డాక్యుమెంట్. ఓపెన్ చేసి దీంట్లో కంట్రోల్ వి అంటే పేస్ట్ అయిపోతుంది. ఓకే, దెన్ ఫైల్ని సేవ్ చేయాలి. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్, ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ 2.c, ఫైల్ నేమ్ 2.c అని ఇస్తున్నా. డెస్క్టాప్ పైన సేవ్ చేస్తున్నా. యూ నీడ్ టు చూస్ వేర్ యూ వాంట్ టు సేవ్. ఐఎమ్ సేవింగ్ ఇట్ ఆన్ మై డెస్క్టాప్. ఓకే, సెలెక్ట్ చేసి సేవ్ అనండి. సో ఇది క్లోజ్ చేసుకోవచ్చు మనము. సో 2 అనేది ఏదైతే ఉందో ఫైల్, అది మనకు డెస్క్టాప్ పైన వచ్చింది. దీన్ని మనం కాపీ చేయాలి. చేసి ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ మై కంప్యూటర్ ఓపెన్ చేసి సి డ్రైవ్లోకి వెళ్ళాలి. టర్బో C++, disk, turbo C3, then go to bin folder and paste it here. Control V. సో ఇక్కడ ఏమంటుంది, రీప్లేస్ ద ఫైల్ ఇన్ ద డెస్టినేషన్. ఓకే, ఇక్కడ అయిపోయింది, రీప్లేస్ అయిపోయింది. నౌ గో టు ద ఎడిటర్. సో హౌ యూ కెన్ గో టు ఎడిటర్? PUR, టర్బో C++ for Windows 7. రైట్, ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అనండి. ఇది ఆల్రెడీ డిఫాల్ట్గా ఇక్కడ చూడండి, ఇది సెలెక్ట్ అయింది కదా, దీన్ని నేను తీసేస్తున్నాను. మొత్తం తీసేసి జస్ట్ సారీ 2.c అని ఇచ్చి ఓపెన్ అనాలి. సో ఆటోమేటిక్గా మనకు ఆ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఎడిటర్లోకి వచ్చేస్తుంది. రైట్, ఓకే, ఇప్పుడు దీన్ని మనము కంపైల్ చేద్దాం. ఎనీ ఎర్రర్స్ ఆర్ దేర్? సో Alt+F9 ఫర్ కంపైలేషన్, నో ఎర్రర్స్ అండ్ నో వార్నింగ్స్. దెన్ గో ఫర్ రన్నింగ్ ద ప్రోగ్రామ్, కంట్రోల్ F9. ఏమవుతుంది చూడండి, ఫస్ట్ నేను అన్నానుగా గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ 2 numbers. మెయిన్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉందో అది ప్రింట్ అయింది యాజ్ ఇట్ ఈస్గా. తర్వాత ఫంక్షన్ డెఫినిషన్లో ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రింట్ అవుతున్నాయి. ఇక్కడ ఇక్కడ ఏముంది, ఎంటర్ 2 numbers అనేది. సో ఐఎమ్ గివింగ్ 1 space 2. సో వాట్ ఈస్ ద అవుట్పుట్? అడిషన్ కదా, 3 అనేది రావాలి. రైట్, సమ్ ఈజ్ ఏమని వచ్చింది, 0నా? ఎందుకు 0 వస్తుంది? Sum is percentile D comma result. Okay, written A plus B. Okay, so ఒకసారి క్లియర్ స్క్రీన్ చేద్దాం. CLR SCR. సమ్ ఈజ్ సమ్ మైనస్ పాయింట్లోకి వస్తుందా? ఓకే, సో percentile D, sum is percentile D. Okay, where you are getting this? Written A plus B. Okay, correcting A plus B. Okay, is there any mistakes? No. So sum again is taking -28797. ప్రాబ్లం ఎక్కడ ఉంది ఇది? ఎంటర్ రిజల్ట్. ఓకే, into sum.
Okay. Int a comma b, printf enter two numbers, scanf percentage. Okay, return a plus b. Okay. చూద్దాం percentile. Sum is 34. ఎక్కడ పోయింది ఇది? Everything is good. Into result two numbers. Okay, function call sum is a percentile comma result into sum. Return a plus b is okay. ఎందుకు పోతుంది మరి? So into result CLR. Okay, sum. Okay. Into sum. Code is okay. Return a plus b. Return. Yeah. ఇక్కడ result is equals to సమ్ 2 times వచ్చింది కదా సార్? సమ్స్ 2 times వచ్చినందుకు అసలు లేదు, అట్లా ఉండదు. సమ్ కాల్ చేసాము. ఓకే, రిజల్ట్ ఈక్వల్స్ టు చూద్దాం ఒకసారి ఇచ్చేద్దాం. Alt F9 warnings errors. సో 10 20. యా, సమ్ ఇస్ 30 వచ్చిందా ఇప్పుడు? 10 20. సో అక్కడ మిస్టేక్ ఏమైంది ఇందాక మనకి కోడ్ లో? ఇక్కడ మనము ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ కాల్ అవుతుంది కదా, ఈ సమ్ అనే ఫంక్షన్ కాల్ అయిన తర్వాత రిజల్ట్ అనేది వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో రిజల్ట్ చూపించాలి కదా మనం. ఒక స్టోరింగ్ వాల్యూ అనేది ఉంటుంది కదా, a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సి అని చూపించాలి కదా. సో ఇక్కడ a ప్లస్ బి అన్నాము, రిటర్న్ చేస్తున్నాం, బట్ ఆ రిటర్న్ అయిన వాల్యూ అనేది రిజల్ట్ లో ఉండాలి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, అట్లా ఇవ్వకుండా డైరెక్ట్ ప్రింట్ చేస్తే మనకి గార్బేజ్ వాల్యూస్ అనేవి వస్తున్నాయి, అంటే మైనస్ లో వస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఆ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిజల్ట్ అనేది ఈ వేరియబుల్ లో స్టోర్ చేయాలి. సో రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. అర్థమైందా క్లియర్ గా? ఇప్పుడు చూడండి, నేను ఇది తీసేస్తా. సో సమ్ ఓన్లీ ఫంక్షన్ కాల్ చేసినాం, ఇక్కడ రిటర్న్ ఏ ప్లస్ బి అని అన్నాం అంతే. కానీ ఆ వాల్యూని మనము వేరే వేరియబుల్లో స్టోర్ చేయట్లేదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వాల్యూని వేరే దాంట్లో స్టోర్ చేయట్లేదు, ఓన్లీ రిటర్న్ చేసినాం. రిటర్న్ చేస్తున్నాము, ఆ వాల్యూ ఏంటో చూస్తున్నాం, వీఆర్ నాట్ స్టోరింగ్. ఇప్పుడు చూడండి, మళ్ళీ గార్బేజ్ వాల్యూస్ అనేటివి వస్తాయి. సో -28795 ఆ వాల్యూ వచ్చింది, కానీ దాని యొక్క అడ్రస్ అనేది వస్తుంది మనకి, కానీ వాల్యూ అనేది మనకు రావట్లేదు. వేరియబుల్ ఉంది, వేరియబుల్ ఒక వాల్యూని హోల్డ్ చేస్తుంది, ప్లస్ ఆ వేరియబుల్కి ఒక అడ్రస్ అనేది కూడా ఉంటుంది. సో ఆ అడ్రస్ అనేది వస్తుంది, కానీ మనకు అడ్రస్లో ఉన్న వాల్యూ అనేది మనకి చూడడానికి అవ్వట్లేదు. సో అది చూడాలి అని అంటే ఖచ్చితంగా దాన్ని మనం వేరే దాంట్లో స్టోర్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ రిజల్ట్. సో రిజల్ట్ అనే వేరియబుల్లో దాన్ని మనం సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రిజల్ట్ అనేది ఏదైతే ఉంటుందో దాంట్లో వాల్యూ అనేది ప్రెసెంట్ అయింది, బట్ నాట్ ద అడ్రస్. ఇప్పుడు చూడండి, నౌ ఇట్ వర్క్స్. Control F9. So 10 20. Enter. Again it is asking for file has changed, reload from disk. Yes. Control F9. Enter two numbers 10 20. Alt plus F5. So the sum is 30. Okay na? So this is how it works. So ఇక్కడ చిన్న కరెక్షన్, మనము ఇందాక చెప్పేటప్పుడు ఇది తీసేసాను కదా, యాక్చువల్లీ ఇక్కడ పోయింది కదా, ఇక్కడ రిజల్ట్ అనేది ఉండాలి.
రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఫంక్షన్. మనం రిటర్న్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఏమన్నాం చూడండి ఒకసారి. దీని యొక్క రిటర్న్ టైప్ ఏముంది, ఇంట్. అంటే సమ్ అనేది అక్కడ ఆపరేషన్ అయిన తర్వాత దాన్ని మనం రిటర్న్ చేస్తున్నాం వాల్యూని. సో దాని యొక్క రిజల్ట్ అనేది ఒక దాంట్లో స్టోర్ అవ్వాలి కదా వేరియబుల్. దట్ టు ఇట్ ఈస్ ఆఫ్ వాట్ టైప్, ఇంటీజర్ టైప్. అందుకే ఇక్కడ రిజల్ట్ అనేది మనకు ఖచ్చితంగా ఇవ్వాలి. రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఫంక్షన్. అది ఇవ్వలేదు అనుకోండి రాదు ఇంకా. అందుకే ఇందాక గార్బేజ్ వాల్యూస్ చూపించింది. క్లియర్ ఇప్పుడు ఇది. దీని ఏమంటాము, వితౌట్ పారామీటర్స్ బట్ విత్ రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఫంక్షన్ కి పక్కన ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ సైడ్ లో ఖచ్చితంగా ఈ వేరియబుల్ అనేది మనం ఇవ్వాలి. క్లియరా? ఇజ్ ఇట్ క్లియర్? సో ఎన్ని టైప్స్ చూసాం ఇప్పుడు? ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్. అది వచ్చేసి ఇది హెలో వరల్డ్ ప్రింట్ చేస్తున్నాం. ఓకే సారీ, ఇది ప్రింట్ చేస్తున్నాం. ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్ టైప్. రెండు ఆర్గ్యుమెంట్స్ లేవు, రిటర్న్ వాల్యూ కూడా లేదు. సెకండ్ వచ్చేసి మనం చూసింది ఏంటి, ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్ అండ్ విత్ రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ ఉంది బట్ నో వాట్ ఆర్గ్యుమెంట్స్. సో 2 ఆస్పెక్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు 2 ఆస్పెక్ట్స్ మనం కవర్ చేసాం. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా మోర్ 2 ఆస్పెక్ట్స్. సో లెట్స్ సీ వాట్ ఈస్ ద థర్డ్ వన్. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్. ఓకేనా? దీనికి రివర్స్. ఇందాక లాస్ట్ మనం ఏదైతే చేసామో ప్రోగ్రామ్ దానికి రివర్స్ ఇది. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్. ఇందాక చేసిన దానికి ఆర్గ్యుమెంట్స్ లేవు బట్ రిటర్న్ టైప్ ఉంది. ఇప్పుడు చేసే దానికి ఏముంది, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి బట్ రిటర్న్ టైప్ అనేది లేదు. క్లియర్? సో లెట్స్ సీ ద ప్రోగ్రామ్. హియర్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ దట్ ఫంక్షన్. ఏంటిది? ఫంక్షన్ నేమ్ ఈజ్ సమ్. ఓకే, but here we have what? Arguments. We have the arguments. So 2 arguments we are passing here. Int comma int అని ఇచ్చాం కదా అక్కడ. అంటే int comma int అంటే అవి arguments or parameters. So ఇక్కడ how many parameters we are passing to the function? We are passing 2 parameters or arguments to the function that is called sum function. 2 parameters ఉన్నాయి sum function కి, but it doesn't return any value. రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్ ఉందంటే ఏమనుకున్నాం, రిటర్న్ టైప్ అనేది ఏం ఉండదు. అది ఆ ఫంక్షన్ అనేది ఏం రిటర్న్ చేయట్లేదు. సో దట్స్ వై ఐఎమ్ గివింగ్ ద రిటర్న్ టైప్ ఆఫ్ దట్ ఫంక్షన్ యాజ్ వాయిడ్. ఇస్ ఇట్ క్లియర్? సో in total we have 2 parameters for this function but it is not returning any value. So default ga ఆ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్ ఉంటుంది. Now go to the main function. Right. So I am taking same a plus b. అన్నిటికి ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నామా, a plus b. రైట్, ఇక్కడ చూడండి. I am taking 3 variables. రిజల్ట్ ఒకటి, a ఒకటి, b ఒకటి. ఓకేనా? సో ఇక్కడ ఏ బి అనేటి ఆటోమేటిక్గా 2 నంబర్స్ అనేటి, ఒకటి ఏలోకి వెళ్తుంది, ఒకటి బిలోకి వెళ్తుంది. ఆ రెండింటిని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ వచ్చేసి ఎక్కడ స్టోర్ అవుతుంది, మనకి రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇంకొకటి కన్ఫ్యూజ్ అవ్వకండి. వేరియబుల్ అంటే ఏదైనా ఉండొచ్చు, ఒక నేమ్ ఉండొచ్చు లేదా ఒక్క ఆల్ఫాబెట్టే ఉండొచ్చు. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ నేను 2 వేరియబుల్స్ ఏమో ఒక్కొక్కటి తీసుకున్నాను. ఒక వేరియబుల్ వచ్చేసి దానికి నేమ్ ఇచ్చాను, నేను ఏంటి రిజల్ట్ అని ఇచ్చాను. ఎట్లనైనా తీసుకోవచ్చు మీరు. ఇఫ్ యూ వాంట్ టు టేక్ సి, యూ కెన్ టేక్ సి ఇన్స్టెడ్ ఆఫ్ రిజల్ట్. ఓకే, రైట్. సో డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్ ఆల్సో ఫినిష్డ్. రైట్, తర్వాత రన్ చేస్తున్నాం అనుకోండి ప్రోగ్రామ్. ఏమవుతుంది, ఫస్ట్ ఇది ప్రింట్ అవుతుంది, గోయింగ్ టు క్యాల్కులేట్ ద సమ్ ఆఫ్ 2 numbers. దాని తర్వాత ఏం ప్రింట్ అవుతుంది, ఎంటర్ 2 numbers అనేది అడుగుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, we will give the values through the keyboard. A కి B కి 2 values ఇస్తాం. దాని తర్వాత జరిగే ప్రాసెస్సే మనకి ఎక్కడ ఉంటుంది, అంతా ఈ దీంట్లో ఉంటుంది, ఫంక్షన్ యొక్క డెఫినేషన్ లో ఉంటుంది. ఎందుకు, we have called the function here in the program. ఓకే, మన మెయిన్ ఫంక్షన్ లో ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ కాల్ అనేది జరిగింది. సమ్ ఆఫ్, ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ A, B అనేది ఉంది. సో ఇక్కడ చూడండి, డిక్లరేషన్ పార్ట్ లో ప్లస్ ఈ పార్ట్ రెండు సేమ్ ఉన్నాయా లేదా చూడండి.
ఇక్కడ ఏంటంటే ఓన్లీ డేటా టైప్స్ ఇస్తాము. ఇక్కడ ఏమో మనం వేరియబుల్స్ ని పాస్ చేస్తాం. అంటే ఇవి ప్రోటోటైప్. దిస్ ఇస్ ద ప్రోటోటైప్. దిస్ ఇస్ ద ఫంక్షన్ కాల్. ప్రోటోటైప్ లో ఓన్లీ మనం ఏంటిది డేటా టైప్స్ నే ఇస్తాం. అక్కడ ప్రోటోటైప్ లో ఫంక్షన్ నేమ్, డేటా టైప్, రిటర్న్ టైప్ ఉంటుంది. బట్ ఫంక్షన్ కాల్ లో యాక్చువల్ వాల్యూస్ అనేటివి ఉంటాయి. సారీ, వేరియబుల్ నేమ్స్ అనేటివి ఉంటాయి ఇక్కడ, ఏ అండ్ బి. ఓకేనా? సో రెండు ఇంటీజరే కాబట్టి దిస్ ఈస్ ఏ వ్యాలిడ్ ఫంక్షన్ కాల్. సమ్ ఆఫ్ ఏ కామా బి, 2 పారామీటర్స్ కాబట్టి 2 పారామీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ కామా బి కామా సి ఇచ్చాను అనుకోండి, దిస్ ఈస్ ఇన్వాలిడ్. వై? బికాస్ in the prototype of that function we have only 2 parameters, but here in the function call we have 3 parameters, so it is not valid. Clear? So this is not valid. Prototype lo any parameters untayo function call lo kuda anne undali, but here we are passing one more parameter, so this is a invalid function call. So better to erase this one. So ఇది valid. ఎందుకు? సమ్ ఆఫ్ ఇంట్ కామా ఇంట్, ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ కూడా 2 పారామీటర్స్ వచ్చినాయి. దట్ టు ఇది ఇంటీజరే, ఇది ఇంటీజరే. సో ఇక్కడ ఏ బి అనేది కూడా ఇంటీజరే కదా, ఇంట్ ఏ కామా బి రెండు ఇంటీజరే కాబట్టి ఇక్కడ కూడా ఏబి అనేది ఇంటీజర్ టైపే. ఓకే, సో పారామీటర్స్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. అవి ఏ టైప్ ఉన్నాయి, ఎన్ని పారామీటర్స్ అనేటివి కూడా చాలా ఇంపార్టెంట్. సరే, నేను ఇక్కడ ఒకటి ఇంట్ ఒకటి ఫ్లోట్ ఇచ్చిన అనుకోండి, అప్పుడు ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ 2 ఇంట్ రావద్దు, ఇక్కడ ఒకటి ఫ్లోట్ రావాలి, FLOAT ఫ్లోట్. ఒకటి ఇంట్ ఒకటి ఫ్లోట్. ఇక్కడ కూడా ఇంట్ ఏ, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఫ్లోట్ బి, అట్లా రావాలి. సో బెటర్ టు గివ్ ఆల్వేస్ సేమ్ పారామీటర్స్. సో ఇంట్ ఉన్నప్పుడు ఇంట్, ఇక్కడ కూడా బిలో ఏమవుతుంది ఇంట్ బి, రైట్? వాటి యొక్క రిటర్న్ టైప్ as well as the number of parameters should be matched. ఓకే, సో ఇక్కడ ఫంక్షన్ కాల్ అయింది. ఫంక్షన్ కాల్ అవడంతోనే ఎక్కడికి వెళ్తుంది? ఫంక్షన్ యొక్క డెఫినేషన్ కి కంట్రోల్ అనేది వెళ్తుంది, రైట్? సో ఇక్కడ చూడండి ఫంక్షన్ డెఫినేషన్ లో ఇది దిస్ ఈస్ ద ఫంక్షన్ డెఫినేషన్. దీంట్లో ఏమేమి ఉంటాయి? మనకు కావాల్సిన పారామీటర్స్ ఉంటాయి, ప్లస్ అవి ఏ టైప్ ఆఫ్ పారామీటర్స్ అనేటివి తెలుస్తుంది, ప్లస్ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఏంటిది కూడా ఈ ఫంక్షన్ డెఫినేషన్ లో మనకి క్లియర్ గా తెలుస్తుంది. So we have how many parameters here in the definition? 2 parameters, A and B. And what is the type of those parameters? Data types, integer and integer. Okay, that is also good. Then what is the function name? That is nothing but sum. What is the return type of that function? That is nothing but void. Okay na? So ఇది ఫంక్షన్ కాల్ అయింది, ఫంక్షన్ కాల్ అయింది. తర్వాత ఏం చేస్తున్నాం? ఒక స్టేట్మెంట్ అనేది రాస్తున్నాం, printf the sum is అని చెప్పి, ఆ తర్వాత ఇక్కడ a ప్లస్ బి ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? a ప్లస్ బి ఆపరేషన్. బట్ హియర్ we are not returning any value from the function called. ఓకేనా? ఇందాక మనం పైన దాంట్లో రిటర్న్ రాసామా? ఇక్కడ చూడండి, రిటర్న్ a ప్లస్ బి అని రాసాము. అంటే ఈ a ప్లస్ బి వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది ఆ ఫంక్షన్ కి. బట్ హియర్ వీఆర్ నాట్ రైటింగ్ రిటర్న్ a ప్లస్ బి, జస్ట్ వీఆర్ printing it a plus b, that's it, but we are not returning any value. So automatically గా దాని యొక్క రిటర్న్ టైప్ ఏమవుతుంది ఇక్కడ? void. ఇట్లా చేసినా కూడా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఫంక్షన్ డెఫినేషన్ లో ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్ గా అవి ప్రింట్ అవుతుంది అని చెప్పేసి, రైట్? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఓన్లీ కాల్ ఉంది, బట్ పైన దాంట్లో చూడండి, ఇక్కడ మనం రిటర్న్ ఈజ్ ఈక్వల్స్ టు రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఫంక్షన్ రాసినాం. బట్ ఇక్కడ ఏమైనా రాసామా? చూడండి, ఈ ఫంక్షన్ లో ఇందులో ఏం రాయలేదు మనం. అక్కడ ఇది రైట్, ఇదే. ఇక్కడ చూడండి, ఓన్లీ కాల్ అనేది అయింది. ఆ కాల్ అయిన తర్వాత దాని వచ్చే రిజల్ట్ అనేది వేరే దాంట్లో, వేరే వేరియబుల్లో మనం ఏమైనా స్టోర్ చేస్తున్నామా? వీఆర్ నాట్ రిటర్నింగ్ ఎనీ వాల్యూ టు ద ఫంక్షన్. దట్స్ వై ఆడ ఓన్లీ ఫంక్షన్ కాల్ ఒకటే ఉంది. అంటే ఇందులో కూడా అయింది ఫంక్షన్ కాల్, పైన దాంట్లో కూడా ఫంక్షన్ కాల్ అయింది, బట్ దట్ రిజల్ట్ ఈజ్ ఇది ఫంక్షన్ కాల్. ఆ రిజల్ట్ అనేది ఏదైతే ఉందో వచ్చి రిజల్ట్ అనే వేరియబుల్ సేవ్ అయింది ప్రీవియస్ దాంట్లో. బట్ హియర్ వీఆర్ నాట్ గివింగ్ ఎనీ రిటర్న్ అవుట్పుట్. ఓకే, సో లెట్స్ సీ. Control C. Again, take one text document.
paste it. File, save as. I am taking it as a 3.c. Okay, saving it on desktop and closing this file, copying this file, and I'm saving that in C drive. మన టర్బో C++ ఎక్కడైతే ఇన్స్టాల్ అయిందో, ఏ డ్రైవ్లో అయితే ఇన్స్టాల్ అయిందో ఆ డ్రైవ్కి వెళ్ళాలి. దట్టు బిన్ అనే ఫోల్డర్ వరకు వెళ్ళాలి. మనం బిన్ ఎక్కడ ఉందో చూసుకొని దాంట్లో ఇది పేస్ట్ చేయాలి. ఇట్లా అడుగుతుంది, రీప్లేస్ ద ఫైల్ ఇన్ ద డెస్టినేషన్. రైట్, క్లోజ్ దిస్ అండ్ గో టు టర్బో C++ editor. Right, you can open that file here. Open, remove this location, just type 3.c and then click on open. Here we go. Right, okay, now compile. So we got two errors. What are those errors? Right, yeah, int a comma int b అని ఇచ్చాం కదా. సో అట్లా ఇవ్వకుండా int a comma b comma result ఇలా డిక్లరేషన్ అనేది ఉంటుంది. 3 a b and result అనే 3 వేరియబుల్స్ ఆఫ్ టైప్ ఇంటీజర్. ఓకే, అగైన్ సేవ్ ఇట్, compile it. So no errors and no warnings. Okay, now control F9, enter. It is asking first, it is going to give the message like this, going to calculate the sum of two numbers. Then it is asking for enter two numbers. So please enter two numbers. I'm giving some 20, 40. So alt plus F5. So sum is 60. వచ్చింది కదా సమ్ దీంట్లో కూడా. రైట్, సో ఇట్స్ వర్కింగ్. ఓకే, సో హియర్ ద ఫంక్షన్ సమ్ ఈజ్ నాట్ రిటర్నింగ్ ఎనీ వాల్యూ. ఓకే, ఒకవేళ రిటర్న్ చేసి ఏమవుతుంది, ఇక్కడ ఈ కాలింగ్ దగ్గర మనం ఏదైనా ఒకటి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ యాజ్ డి ఈజ్ ఈక్వల్స్ టు సమ్. ఒకవేళ రిటర్న్ చేస్తే సమ్ ఫంక్షన్ అనేది మన వాల్యూ రిటర్న్ చేస్తుంటే ఆ ఫంక్షన్ అప్పుడు డి ఈక్వల్స్ టు సమ్. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం, ఇంట్ ఏ కామా బి కామా రిజల్ట్ ఉంది కదా, ఏ కామా బి కామా డి అనేది కూడా మనం డిక్లేర్ చేసుకోవాలి. వితౌట్ డిక్లరేషన్ వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ దట్ వేరియబుల్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఫంక్షన్ విత్ function with parameters but no return type. Okay, function with parameters and no return type. Okay, is it clear? Yes sir. Yeah, మీరు ఏం లేదు, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మెయిన్ పార్ట్ ఏంటిది ఇక్కడ, డిక్లరేషన్ పార్ట్ ఇంపార్టెంట్. ఓకే, దెన్ కాలింగ్ ఎలా అవుతుంది అనేది ఇంపార్టెంట్, దెన్ ద డెఫినేషన్ ఆఫ్ దట్ ఫంక్షన్. దట్స్ ఇట్. ఇవి మూడు మీకు అర్థమైనాయి అంటే నో డౌట్ క్లియర్, మొత్తం క్లియర్ ఉంటుంది మీకు ఇంకా. ఓకే, సో లాస్ట్ వన్ ఏంటి ఇప్పుడు దీంట్లో ఫంక్షన్ ఆస్పెక్ట్స్ లో టోటల్ 4 అనుకున్నాం కదా. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ 3 అండ్ నౌ ఇట్ ఈస్ ద లాస్ట్ వన్. వాట్ ఈస్ దట్? ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూ. సో ఆర్గ్యుమెంట్స్ అనేటివి ఉంటాయి యాజ్ వెల్ as రిటర్న్ టైప్ అనేది కూడా ఉంటుంది. ఓకే, లెట్స్ సి హియర్. డిక్లరేషన్ పార్ట్లోనే మనకు అర్థం అవుతుంది. ఒక ఫంక్షన్ సమ్ అనే ఫంక్షన్ తీసుకున్నాను, దానికి ఎన్ని పారామీటర్స్ ఇస్తున్నాం, వీఆర్ టోటల్ గివింగ్ 2 parameters ఆఫ్ టైప్ ఇంటీజర్. ఓకే, పారామీటర్స్ 2 parameters ఆఫ్ టైప్ ఇంటీజర్ అండ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ ద వాల్యూ దట్ ఈస్ ఆఫ్ టైప్ ఇంటీజర్. సో ఇంటీజర్ పారామీటర్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది కూడా ఇంటీజర్లోనే ఉంటుంది కాబట్టి దాని యొక్క రిటర్న్ టైప్ కూడా ఇంటీజరే. సో హియర్ వి గో, దిస్ ఈస్ అ ఫంక్షన్ విత్ 2 arguments and a return type. Okay, this is a function sum with 2 arguments and a return type. Okay, let's see. Same example, sum of A and B. Okay, so how many variables I am taking here? A, B and C. Total 3 variables of type integer. Is it okay? Right. Okay, next I'm printing these 2 statements in the main function. Going to calculate the sum of 2 numbers, and after that it is asking for entering 2 numbers. Enter 2 numbers. Then we are giving the values from the keyboard for A and B. See here, function call ni observe cheyandi. Idi function call. Okay,
దానికి వచ్చే రిజల్ట్ అనేది రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకే, దానికి వచ్చే రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిజల్ట్ అనేది స్టోర్ అవుతుంది. అండ్ హియర్ వి గో, దీస్ ఆర్ ద పారామీటర్స్. హౌ మెనీ పారామీటర్స్? 2 parameters. This is the function call. Let's go to the function call. Function call ఇక్కడ అయింది కదా, so it is going to check. ఇక్కడ నుంచి కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? From here control will automatically check for that function definition, right? So how many parameters are there in the declaration part? 2 parameters of integer. Here also we got 2 parameters of type integer. That is okay. What is the return type of that function? That is integer. Here also in the definition also we have the integer. What is the function name? That is sum. Here also we have that function name as sum. Everything is clear, right? And simply what we are doing the operation a plus b, and we are returning this a plus b result. Whatever the result is there, we are returning it to the function sum. ఇక్కడ చూపిస్తున్నాం దాన్ని వచ్చిన రిజల్ట్ ని రిజల్ట్ అనే వేరియబుల్లో మనం చూపిస్తున్నాం. ఓకేనా? ఇక్కడ చూడండి కోడ్ ఎంత సింపుల్ అయిపోయింది. ఇక్కడ జస్ట్ ఇక్కడ రిటర్న్ ఏ ప్లస్ బి అని రాసినాం అంతే. రిటర్న్ ఏ ప్లస్ బి. ఓకే, సో వచ్చే రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా అది రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఈ రిజల్ట్ అనేది ఆఫ్ టైప్ ఏంటిది? ఇంటీజర్ కదా, ఇంటీజర్ కాబట్టి రిటర్న్ టైప్ ఏంటిది? ఇక్కడ ఇంటీజర్. So everything is satisfied in this one. That is nothing but function with arguments and with return values. Clear? ఇది వెరీ సింపుల్. మీరు ఏం లేదు, ఇవే గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకటి, ఈ పార్ట్ ఒకటి, అండ్ ఫంక్షన్ కాలింగ్ పార్ట్ ఒకటి, అండ్ డిక్లరేషన్ పార్ట్ ఆఫ్ దట్ ఫంక్షన్, అంతే. సో ఇక్కడ మనకి క్లియర్గా ఎక్కడ ఉంటుందంటే క్లియర్గా వి హ్యావ్ హియర్. Okay. Okay. All right. So this is about function with argument and with return value. చేద్దామా ఇది ఒకసారి ప్రోగ్రామ్? We will do. Yes, sir. Same process. Copy that one code. Take a new text document. New text document, paste it, save that file, save as, the file name is 4.c. I'm saving it on desktop, save it, close that file. Same process again, copy it, go to C drive, then go to C++, disk, turbo C3, bin, and paste it. Replace the file in the destination, close that window, right? Then go to turbo C++ editor. Go to file, open, remove this location or path, type 4.c, then open. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి ఒక్కసారి చూడండి, మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఆర్ దర్ ఎనీ మిస్టేక్స్ ఇన్ డిక్లరేషన్ పార్ట్? సో ఇట్ ఈస్ ఎ పారామీటర్స్, 2 parameters of integer, and we have the return type integer. That is okay. And here declaration is okay, all integer values. Then here the function call sum of a comma b, and that result is stored in the variable that is called as result. Result is of type what? Integer. That is also okay. Then this is the function definition. చూడండి, int a comma int b. సో మ్యాచ్ అవుతున్నాయి కదా 2 parameters. డిక్లరేషన్ పార్ట్లో 2 parameters ఉన్నాయి, ఇక్కడ కూడా 2 parameters of type integer, and the return type is also integer. Everything is fine, right? Now compile it. No warnings and no errors. Control F9. Same, going to calculate the sum of 2 numbers. Enter 2 numbers. I'm giving 60 and 40. The sum is 100. Okay, sum is 100. ఇక్కడ చూడండి, రైట్, ఇక్కడ చూడండి, ద సమ్ ఈస్ 100 అన్నాం కదా. ఇక్కడ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ లో ఇది యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ అవుతుంది. సమ్ ఈజ్ అని వస్తుంది.
రిజల్ట్ అనేది ఇక్కడ మనం ఇచ్చాం కదా, ఈ రిజల్ట్ అనేది ఇక్కడ 100 అనేది ఎక్కడికి వస్తుంది, ఇక్కడ అయిన ఆపరేషన్ మన సమ్ ఆఫ్ ఏపర్ కాలింగ్ అయింది కదా, దీంట్లో దీని యొక్క డెఫినేషన్ లో జరిగిన ఆపరేషన్ వచ్చేసి ఆ రిజల్ట్ అనేది రిజల్ట్ అనే వేరియబుల్ ఉంటుంది. సో అందుకే సమ్ ఈజ్ అని వచ్చి అప్పుడు అక్కడ 100 అనేది డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రిమూవింగ్ దిస్ రిజల్ట్ హియర్, సీ ద డిఫరెన్స్, ఇట్ ఈస్ షోయింగ్ వార్నింగ్స్ అండ్ ఎర్రర్స్ ఆల్సో. సి సమ్ ప్రింట్ చేసినాం, పర్సెంటైల్ తీసినాం, అసలు ఏం ప్రింట్ చేసినాం అనేది కూడా మనకు తెలియట్లేదు, ఎక్స్ప్రెషన్ సింటాక్స్ అని వస్తుంది, ఎర్రర్. ఓకే, ఇఫ్ యూ గివ్ రిజల్ట్ ఇయర్, రిజల్ట్ నో వార్నింగ్స్ అండ్ నో ఎర్రర్స్. ఇంకొకటి కూడా చేంజ్ చేద్దాం, కాకపోతే పైన కాలింగ్ ఉంది కదా, కాలింగ్ అప్పుడు తీసేద్దాం. ఇందాక మనం ఆల్రెడీ చూసినాం, ఇది కాలింగ్ అయింది ఫంక్షన్, రిటర్న్ టైప్ అనేది యాక్చువల్లీ దీనికి ఉండాలి, బట్ రిజల్ట్ అనేది వచ్చిన వాల్యూ అనేది వేరే దాంట్లో మనం స్టోర్ చేయలేదు. ఇప్పుడు ఇది తీసుకుంటుందా లేదా చూద్దాం, వర్క్ అవుతుంది, బట్ ఏమొస్తుంది, గార్బేజ్ వాల్యూస్ 10, 20, -29414. Okay, we are not getting the result because the return type of the function is integer. So వచ్చిన వాల్యూని రిజల్ట్ లో సేవ్ చేయాలి కాబట్టి కంపల్సరీ we need to use result is equals to here, result equals. Now it is going to execute 50 50, sum is 100. So this is అబౌట్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ గురించి మీకు కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది, ఓకేనా. దీని గురించి మొత్తం రాయాలి, ఇవి ఫంక్షన్స్ లో అడిగినప్పుడు ఇవన్నీ రాయాలి. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫంక్షన్ కాలింగ్ ఎలా ఉంటుంది, రిటర్న్ టైప్స్ ఉంటాయి, కొన్నిటికేమో ఉండవు, కొన్నిటికి పారామీటర్స్ ఉంటాయి, రిటర్న్ టైప్ ఉండదు, ఒకదానికి పారామీటర్ ఉండదు, యాజ్ వెల్ యాజ్ రిటర్న్ టైప్ కూడా ఉండదు. సో ఈ 4 ఆస్పెక్ట్స్ అనేది యూ నీడ్ టు ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫంక్షన్స్. దీని తర్వాత కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ అనేది ఉంటాయి. ఇది కూడా వెరీ ఇంపార్టెంటే, ఈ టాపిక్స్ మీకు అర్థం అవ్వాలి. కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్. ఓకే, సో ఇట్స్ ఆల్రెడీ 5:34 నో. సో we will continue our class tomorrow. Is that okay? Okay, sir. Right. Okay, sir. Yeah. Send PPT, sir, please. ఇది పంపిస్తాను. ఇది మీకు ఆల్రెడీ ఫంక్షన్స్ గురించి పంపించాను కదా, పంపించండి సార్. సేమ్ ఉంటుంది ఇది కోడ్. చూడండి, ఏమైనా అర్థం కాకుంటే చెప్పండి, మళ్ళీ పంపిస్తా. ఇదే ఫైల్ ని పంపిస్తా తర్వాత. ఈ ఫైల్ పంపివారా సార్ మాకు? ఓకే, నేను పంపిస్తాను. ఓకే సార్. Tomorrow last class కదండి సార్, ఆన్లైన్ క్లాసెస్. టుమారో లాస్ట్, బట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ బికాస్ C++ కూడా కొన్ని టాపిక్స్ ఉన్నాయి కదా మీకు. ఎస్ సార్. డోంట్ వరీ, నేను ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటా, 2 to 3 క్లాసెస్ ఫినిష్ చేస్తా మొత్తం అన్ని. ఓకే సార్. సార్ Okay. ఎప్పుడు తీసుకుంటారో గ్రూప్ లో మెసేజ్ షూర్ నేను 1-2 days బిఫోరే మీకు పోస్ట్ చేస్తాను. ఓకే, C++ టాపిక్స్ కూడా ఉన్నాయి. ఓకే, Okay, అవి sir. కూడా కొంచెం టైం పడుతుంది, ఇంకా అవి ఇంకా మేబీ 4 classes ఐ థింక్. ఓకే సార్. ఓకే, సార్. రైట్. ఓకే, See you all. థ్యాంక్ యూ సార్. See you all tomorrow. Thank you, sir. Right. థ్యాంక్ యూ సార్. Thank sir. you. Right.